భారతీయుడా ఆడి పాడవోయి విజయ గీతికా పాడవోయి భారతీయుడా. హాయ్ హలో వెల్కమ్ టు లక్కీ లేడీ లైవ్ షో. మరి సూపర్ డూపర్గా ప్రేక్షకులందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ లక్కీ లేడీ కార్యక్రమానికి మీ అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. మరి స్వాతంత్ర దినోత్సవం, అసలు స్వాతంత్రం అనేది మరి ఈరోజు స్వేచ్ఛగా మనం ఉన్నాం అంటే ఎవరి వల్ల? ఎంతోమంది త్యాగమూర్తులు బలిదానం వల్ల. వాళ్ళందరినీ కూడా ఒక్కసారి మనస్ఫూర్తిగా తలుచుకుంటూ శిరస్సు వంచి నమస్కరిస్తూ మరి ఈనాటి లక్కీ లేడీ కార్యక్రమంలో మరి మొదటి కాలర్ ఎవరు ఎక్కడి నుండో చూసే ముందు మనకు ఈ ప్రోగ్రాం అంటేనే చక్కగా అందరి కోసం, ఆడవాళ్ళందరి కోసం. మరి శ్రావణ మాసం కూడా అందరికీ కూడా శుభప్రదమైన మాసం కాబట్టి మీ అందరికీ కూడా మంచి మంచి చీరలు గిఫ్ట్ ఇవ్వాలనే యోచనలో వనితా టీవీ అందిస్తున్న సూపర్ లైవ్ షోనే మన లక్కీ లేడీ లైవ్ షో. మరి ఈ ప్రోగ్రామ్కి చక్కగా స్పాన్సర్స్ చేస్తున్నవారు, శారీ స్పాన్సర్ చేస్తున్నవారు గద్వాల్ వివర్ సొసైటీ, అమీర్పేట్, హైదరాబాద్. మరి గద్వాల్ వివర్ సొసైటీ వారు పోచంపల్లి, ధర్మవరం, ఉప్పాడ, కంచిపట్టు, అబ్బబ్బబ్బా బ్యూటిఫుల్ లవ్లీ శారీస్, అక్కడ దొరకని శారీస్ అంటూ ఉండవు. మరి తప్పకుండా విజిట్ చేయండి గద్వాల్ వివర్ సొసైటీ, అమీర్పేట్, హైదరాబాద్. మరి ఇవాళ ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫస్ట్ కాలర్ ఎవరు ఎక్కడి నుండి చేస్తున్నారో చూసేద్దాము. హలో, హాయ్ అండి, హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఎవరు మాట్లాడుతున్నారు? ఏం పేరు? ప్రసన్న గారు. ఎక్కడి నుంచి? గుంటూరు కారం. ఓకే ఓకే, మీరు మిర్చి లాంటి వారా లేదంటే స్వీటా? రెండు. ఓకే, మీకేది ఇష్టం ఎక్కువగా? రెండు ఉంటేనే బాగుంటుందండి, ఒకటే ఉంటే బాగోదు కదా. కరెక్ట్, ఉగాది పచ్చడిలాగా అన్నీ ఉండాలి. కరెక్టే. ఓకే, ఏం చేస్తూ ఉంటారు ప్రసన్న గారు? కిడ్స్? పిల్లలు? పిల్లలా? పాప బాబు అండి. చిన్న పిల్లలా? స్కూల్కి వెళ్ళారా? పాప బీటెక్ అండి. బీటెక్? ఏమిటో చిన్న పిల్లల్లాగా ఉందేంటి మీ వాయిస్? ఏంటా రహస్యం? ఏం తింటున్నారు, ఏం చేస్తున్నారు? ఏం తింటలేదండి, మామూలే. ఓకే, సో మరి వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నారా రేపు? చేసుకుంటున్నాను. ఉంటాయా మీకు నోములు ఇవన్నీ ఉంటాయా? ఉంటాయండి. అవునా? ఓకే, మరి అంటే అయిపోయినాయి నావి 5 ఏళ్ళు. 5 years చేసుకుంటారు కదా, అవి అయిపోయినాయి. రేపు వ్రతం ఉందన్నమాట అమ్మవారికి. ఓకే, సో బాగా చేసుకుంటారు. ఓకే, సో మన కార్యక్రమం చూస్తున్నారా ప్రసన్న గారు? డైలీ చూస్తున్నాను, ట్రై చేస్తున్నాను. ప్రోగ్రామ్ కోసం పనంతా చేసుకొని కూర్చుంటున్నాను. వాళ్ళు లక్కీగా కలిసి ఇప్పుడే పూజ చేసుకుని. సూపర్, మంచి డే, ఇండిపెండెన్స్ డే, మంచి రోజు కలిసింది, కనెక్ట్ అయ్యింది. ఈవెన్ నేను కూడా చాలా సంతోషంగా ఉన్నాను ప్రసన్న గారు. సో మరి క్వశ్చన్స్కి వెళ్ళిపోదామా? వెళ్దాం. ఓకే, క్వశ్చన్ డిస్ప్లే అవుతుంది, జాగ్రత్తగా చూడండి స్క్రీన్ మీద. ఓకే, చూడండి. అల్లూరి సీతారామరాజు సినిమాలో హీరో ఎవరు? మీ ఆప్షన్స్: ఏఎన్ఆర్, కృష్ణ, చంద్రమోహన్. కృష్ణ అనుకుంటున్నారు? కన్ఫర్మా? ఏంటి అంత కాన్ఫిడెంట్ గా చెప్పేస్తున్నారు? ఎందుకు కృష్ణ? చూసారా సినిమా? చాలా సార్లు చూశారు. ఓకే, అల్లూరి సీతారామ చిత్రంలో హీరో ఎవరు అంటే మీ ఆప్షన్ కృష్ణ అన్నారు. మరి లాక్ చేద్దామా? లాక్ చేసే ముందు ఒక చిన్న పాట పాడొచ్చు కదా, ఇవాళ ఇండిపెండెన్స్ డే. లేదంటే కృష్ణ గారి పాటలు ఏదో ఒకటి పాడండి. సరే, ఓకే, డన్. దేశం మనదే, తేజం మనదే, ఎగురుతున్న జెండా. జాతి మనదే, తీపి మనదే, ప్రజల మనకెన్ని దోషాలున్నా దేశమంటే ఒక్కటవుతాం అంతా ఈ వేళ. వందే మాతరం అందం నీ తరం. అంతే అండి. సూపర్ గా పాడారు, వెరీ గుడ్. ఓకే, సో మీ ఆప్షన్ కృష్ణ గారు అన్నారు కదా, లాక్ చేయనా? ఓకే, లాక్ ద ఆన్సర్ ప్లీజ్. ఓకే, అల్లూరి సీతారామరాజు చిత్రంలో హీరో ఎవరు అంటే ద గ్రేట్ యాక్టర్ కృష్ణ. రైట్ ఆన్సర్, కంగ్రాచులేషన్స్.
ప్రసన్న గారు కంగ్రాచులేషన్స్. రైట్ ఆన్సర్, కృష్ణ ఇస్ అ రైట్ ఆన్సర్. చక్కగా మంచి శారీ గెలిచేసుకున్నారు. గద్వాల్ వీవర్స్ సొసైటీ అమీర్పేట్ హైదరాబాద్ వారు అందించు బ్యూటిఫుల్ అండ్ లవ్లీ శారీ మీ సొంతం చేసుకున్నారు. త్వరలోనే ఆ శారీ మీ ముందుకి ఉంటుంది. మరి శ్రావణ మాసంలో ఎప్పుడో రోజు మీకు నచ్చిన రోజు ఆ శారీ కట్టుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ ప్రసన్న గారు. ఓకే, నెక్స్ట్ కాలర్ ఎవరు ఎక్కడి నుండి చూస్తున్నారో చూసిద్దాం. హలో 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 అండి, వెల్కమ్ టు లక్కీ లేడీ. ఎవరు ఆ లక్కీ లేడీ? లావణ్య అండి, వరంగల్ నుండి. ఏం పేరు? లావణ్య. లావణ్య గారు ఫ్రమ్ వరంగల్. బాగున్నారా? బాగున్నా అండి, మీరు బాగున్నారా? బాగున్నాను లావణ్య గారు. మీ అందరితో రోజు మాట్లాడుతున్నాను కదా, అలా కబుర్లు చెప్తూ ఉంటే హాయిగా ఉంది నాకు. ఫస్ట్ టైం అండి కాల్ కలిసింది, చాలా థ్యాంక్స్. ఓకే, మీ అదృష్టం అది. కాదు కాదు, నేనేం కలపను కదా, మీరు అలా ట్రై చేస్తూ ఉన్నారు కాబట్టి మీ అదృష్టం అది. సో ఆన్సర్ ఈజీగా చెప్తే ఇంకా చక్కగా లక్కీ మీరు. ఏం చేస్తుంటారు లావణ్య గారు? నేను హౌస్ వైఫ్ అండి, చిన్నగా హోమ్ మేకర్ కూడా ఇంట్లో. ఏంటంటారు? హోమ్ మేకర్ అండి. హోమ్ మేకర్. ఓకే, పూజ చేసుకున్నారా? చేస్తున్నామండి. ఓకే, మరి చూస్తున్నారు కదా మన లైవ్ ని డైలీ. ఈజీగా క్వశ్చన్స్ ఉంటాయి, మరి క్వశ్చన్ డిస్ప్లే అవుతుంది, జాగ్రత్తగా చూడండి. ఓకేనా? సరేనండి. ఓకే, క్వశ్చన్ ప్లీజ్. ఓకే, ఒక సాంగ్ వినిపిస్తాము, జాగ్రత్తగా వినండి. ఆ సాంగ్ విన్న తర్వాత నేను క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు ఒక సాంగ్ ప్లే చేస్తాము, వినండి. సరేనా? సరేనండి. ఓకే, సాంగ్ ప్లీజ్. హలో. ఓకే, పాట విన్నారు కదా? విన్నానండి. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ అడుగుతాను, జాగ్రత్తగా వినండి. ఓకే, క్వశ్చన్ డిస్ప్లే అవుతోంది, చూడండి. పుణ్యభూమి నా దేశం నమో నమామి అనే పాట ఏ చిత్రంలోనిది? మీ ఆప్షన్స్: మేజర్ చంద్రకాంత్ అండి. మేజర్ చంద్రకాంత్, బొప్పిలి పులి, సర్దార్ పాపారాయుడు. మేజర్ చంద్రకాంత్. ఏ కాకపోవచ్చండి మేజర్ చంద్రకాంత్, ఒకసారి ఆలోచించండి. లేదండి, నాకు పాట అంటే చాలా ఇష్టం. కొట్టేటట్టే ఉన్నారు, లేదు అంటే నన్ను. ఓకే, మేజర్ చంద్రకాంత్ అని కన్ఫర్మ్ గా చెప్పేస్తున్నారు. మరి కాన్ఫిడెంట్ గా ఉన్నారా? అవునండి. అయితే మరి నేను లాక్ చేయాలంటే మళ్ళీ ఒక్కసారి ఆ పాట మీరు ఒక లైన్ పాడాల్సిందే నా కోసం. పాడండి. ధన్య భూమి నా దేశం సదా స్మరామి, నన్ను గన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. సూపర్. మహుల కన్న తల్లి నా దేశం, మహోజ్వలిత చరిత కన్య భాగ్యోదయ దేశం నా దేశం. ఫెంటాస్టిక్ లావణ్య గారు, చాలా చాలా అద్భుతంగా పాడారు. వెరీ గుడ్. సో ఇండిపెండెన్స్ డే స్పెషల్ గా మనం రోజు గుర్తు చేసుకున్నా కానీ ఇవాళ ఇంకా స్పెషల్గా ఇలాంటి పాటలు, అలాగే ఆ యోధుల గురించి గుర్తు చేసుకోవాలి కాబట్టి సో మీరు పాడిన పాట కూడా అద్భుతంగా పాడారు. మరి ఏ చిత్రం అంటే మేజర్ చంద్రకాంత్ అన్నారు కాబట్టి ఒక్కసారి ఆ లాక్ చేసేద్దామా? ఓకేనా? ఓకే, లాక్ ద ఆన్సర్ ప్లీజ్. మేజర్ చంద్రకాంత్ పుణ్యభూమి నాదేశం నమో నమామి అని పాట ఏ చిత్రంలోనిది అంటే మీరు చెప్పిన ఆప్షన్ మేజర్ చంద్రకాంత్ ఇస్ ద రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్. లావణ్య గారు, కంగ్రాచులేషన్స్. గద్వాల్ వీవర్స్ సొసైటీ అమీర్పేట్ హైదరాబాద్ వారు అందించే బ్యూటిఫుల్ లవ్లీ శారీ మీ సొంతం చేసుకున్నారు. త్వరలోనే ఆ శారీ మీ ఇంటికి వచ్చేస్తుంది. శ్రావణ మాసంలో మీకు నచ్చిన రోజు ఎప్పుడో ఒక రోజు కట్టేసేసుకోండి, తర్వాత మళ్ళీ కాల్ చేయండి మాకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. వెల్, మరి ఇండిపెండెన్స్ డే స్పెషల్గా మన లక్కీ లేడీలో ఫస్ట్ 2 కాలర్స్ కూడా అద్భుతంగా మాట్లాడారు, చక్కటి పాటలు పాడారు. సో మరి నెక్స్ట్ కాలర్ ఎవరు చేస్తున్నారో చూసేద్దాం. హలో హలో, వెల్కమ్ టు లక్కీ లేడీ. ఎవరు ఆ అదృష్టవంతురాలు? మమత అండి. బాగున్నారా మేడం? బాగున్నాను మమత గారు. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీకు. సేమ్ టు అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మమత గారు. ఎక్కడి నుంచి చేస్తున్నారు? మాది వరంగల్ డిస్ట్రిక్ట్ అండి. ఓ, వరంగల్ నుండి. ఇంతకు ముందు కాలర్ కూడా వరంగల్. ఏమిటి మీకు చుట్టాలా వాళ్ళు? అయ్యో, అదేం లేదులేండి. అదేం లేదా? ఏం చేస్తుంటారు మమత గారు? స్టిచ్చింగ్ చేస్తాండి. ఏం చేస్తారు? స్టిచ్చింగ్ అండి. స్టిచ్చింగ్. ఓకే, కుడుతూ ఉంటారు. ఓకే ఓకే, వర్క్స్ అన్ని కుడతారా? అన్ని ఫ్రాక్స్, బ్లౌజెస్ అన్ని. ఓ, వెరీ గుడ్. సో అలా టైం పాస్ అయిపోతూ ఉంటుంది మీకు.
అవునండి. మరి పొద్దున్న లేస్తే మధ్యాహ్నం ఈవినింగ్ వరకు ఏ ఏ పనులతో బిజీగా ఉంటారు? ఇంట్లో పిల్లలు ఉన్నారా? మీ పిల్లలు ఉన్నారా? ఇద్దరు పాపలండి, ఇద్దరు పాపలు. చదువుకుంటున్నారా? చదువుకుంటున్నారు. పాప ఓకే. నీట్ చేస్తుంది బైపీసీ. వెరీ గుడ్. చిన్న పాప 10th. ఓ వెరీ గుడ్, వెరీ గుడ్. సో మీ ఇద్దరు పిల్లలకి కూడా నా బెస్ట్ విషెస్ చెప్తున్నాను మమత గారు. సో మరి థ్యాంక్ యూ. చూస్తున్నారు కదా వనిత టీవీ ప్రోగ్రామ్స్ అన్ని చూస్తూ ఉంటారా? అయ్యో పవర్ పోయిందండి ఇవాళ. నిన్న మొన్న నుంచి నేను చూస్తూనే ఉన్నా లైవ్. ఇవాళ పవర్ పోయింది, అయినా కూడా కాల్ చేస్తున్నా. ఓ వెరీ గుడ్. పట్టు వదలని విక్రమార్కురాలు మీరు. సరే, ఏం పర్వాలేదు, నేను జాగ్రత్తగా మాట్లాడుతుంటాను. మళ్ళీ మీరు లైవ్ తర్వాత కూడా చూసుకోవచ్చు వనితలో. ఓకేనా? అవునండి. ఓకే. మరి మీకు టీవీ కరెంట్ లేదు కాబట్టి, పవర్ లేదు కాబట్టి క్వశ్చన్ నేను అడుగుతాను, మిమ్మల్ని జాగ్రత్తగా వినండి. కనిపించదు కదా ఇప్పుడు? మూవీస్ గురించి అడగండి కొంచెం, నాకు తెలియదు. లేదు లేదు, ఈజీగానే అడుగుతాను, సరేనా? చెప్పండి. ఓకే, క్వశ్చన్ ప్లీజ్. చెప్పండి. స్వాతంత్రం వచ్చాక మొట్టమొదటి ప్రధానమంత్రి ఎవరు మన భారతదేశానికి? మళ్ళీ నేను క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను మమత గారు, చూడండి. మన స్వాతంత్రం వచ్చాక మన భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి ఎవరు? మీ ఆప్షన్స్: జవహర్ లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, వల్లభాయ్ పటేల్. నెహ్రూ అండి. ఫస్ట్ నెంబర్ నెహ్రూ అండి. జవహర్ లాల్ నెహ్రూ అండి. సుభాష్ చంద్రబోస్, వల్లభాయ్ పటేల్. ఎవరనుకుంటున్నారు? జవహర్ లాల్ నెహ్రూ అండి. జవహర్ లాల్ నెహ్రూ అనుకుంటున్నారు. ఓకే, మరి నేను మీకు లాక్ చేసేనా ఆన్సర్ ని? లాక్ చేయండి. ఓకే, లాక్ ద ఆన్సర్. మేడం, ఓకే, మీరు చెప్పిన ఆన్సర్ పర్ఫెక్ట్ ఆన్సర్. జవహర్ లాల్ నెహ్రూ గారు రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్. మమత గారు కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. సూపర్. అసలు కరెంట్ లేదు, పవర్ లేదు, అయినా కానీ క్వశ్చన్ అడిగాను, చాలా జాగ్రత్తగా విన్నారు, ఆన్సర్ చెప్పేశారు. సో వెల్ డన్. మీకు ఈ శారీ అందిస్తున్న వారు గద్వాల్ వివర్ సొసైటీ, అమీర్పేట్, హైదరాబాద్ వారు. ఓకే, త్వరలోనే శారీ వస్తోంది. టేక్ కేర్, బాయ్. ఓకే, సో చూసారు కదా, మరి ఇండిపెండెన్స్ డే స్పెషల్గా మన లక్కీ లేడీ, ముగ్గురు లక్కీ లేడీస్, అదృష్టవంతురాళ్ళు ముగ్గురు కూడా చాలా చక్కగా ఆన్సర్ చేశారు, మంచి శారీస్ గెలిచేసుకున్నారు. నెక్స్ట్ కాల్ చూద్దాం. ఎవరు? హలో హలో అండి, వెల్కమ్ టు లక్కీ లేడీ. ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు రోజా అండి. రోజావే చిన్ని రోజావే. ఎవరైనా పాడతారా మీకోసం ఇలా? ఎవరు పాడండి. అయితే నేనే పాడుతున్నాను. నాకు లక్కీగా వెళ్తుంది, చాలా రోజులు ట్రై చేశాను. అవునా? ఓకే, చూస్తున్నారా లైవ్? బాగుందా? బాగుందండి, చూస్తున్నాను. ఎందుకు బాగుండదు? మనకు చీరలు కానీ నగలు కానీ అంటే పిచ్చాయి మన ఆడవాళ్ళందరికీ. షాపింగ్ చేశారా? శ్రావణ మాసం షాపింగ్ చేసామండి, ఈ మధ్య చేసాము. రేపు వరలక్ష్మి వ్రతానికి. ఓకే, మరి ఏం కొన్నారు? పట్టు చీరలు కొన్నారా? ఒక 2 శారీలు కొన్నామండి. ఓకే, సరే అయితే. సో క్వశ్చన్కి వెళ్ళిపోదామా? చెప్పండి. ఓకే, క్వశ్చన్ డిస్ప్లే అవుతోంది స్క్రీన్ మీద, జాగ్రత్తగా చూడండి. క్వశ్చన్ ప్లీజ్. స్వతంత్రం కోసం బ్రిటిష్ వారితో పోరాడిన రాణి ఎవరు? ఐ రిపీట్ ద క్వశ్చన్. స్వతంత్రం కోసం బ్రిటిష్ వారితో పోరాడిన రాణి ఎవరు? మీ ఆప్షన్స్: రాణి రుద్రమదేవి, పద్మావత్, ఝాన్సీ లక్ష్మీబాయి. చాలా ఈజీ ఆన్సర్ అండి అది. ఉన్నారా అండి లైన్ లో మమత గారు? ఉన్నానండి, ఆలోచిస్తున్నాను. సారీ, మమత అన్నాను, రోజా గారు. ఉన్నానండి, ఝాన్సీ లక్ష్మీబాయి అండి. ఝాన్సీ లక్ష్మీబాయి అనుకుంటున్నారా? అవునండి. ఓకే, సో మరి నేను లాక్ చేసేయాలనా ఆన్సర్ ని? చేయమంటారా? ఓకే, లాక్ ద ఆన్సర్ ప్లీజ్. రైటా రాంగ్ అది? రోజా గారు, ఝాన్సీ లక్ష్మీబాయి is the right answer. Congratulations.
రోజా గారు చెప్పండి మేడం. ఏమిటండి మీరు శారీ గెలుచుకున్నారు, ఏమిటో అలా డల్గా ఉన్నారు? లేదండి. ఓకే, వెరీ గుడ్. సో మీకు చక్కటి శారీ, బ్యూటిఫుల్ లవ్లీ శారీ అందిస్తున్న వారు గద్వాల్ వీవర్స్ సొసైటీ హైదరాబాద్ అమీర్పేట్ వారు. తప్పకుండా విజిట్ చేయండి ఈ షోరూమ్ని. ఓకేనా? ఓకేనా రోజా గారు, మీ వాయిస్ నాకు కట్ అవుతూ వస్తోంది. సో మీరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు నాకు? మేము తిరుపతి నుండి అండి. తిరుపతి నుంచి. ఓకే, బాల గారిని అడిగినాను చెప్పండి. సరే అండి. బాలాజీ గారిని. ఓకే. ఓకే రోజా గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. ఇలాగే లైవ్స్ చూస్తూ ఉండండి, మా వనిత టీవీని, చక్కటి ప్రోగ్రామ్స్ని ఆదరిస్తూ ఉంటే ఇంకా లవ్లీ బ్యూటిఫుల్ ప్రోగ్రామ్స్ మీకోసం రూపొందించబడుతూనే ఉంటాయి. అండ్ ఈ శ్రావణ మాసం స్పెషల్గా మీకోసం అందించిన సూపర్ లైవ్ షోనే ఈ లక్కీ లేడీ లైవ్ షో. సో మరి చూసారు కదా, మరి మొదటి కాల్ నుండి ఇప్పటి వరకు కూడా 4 కాలర్స్ కూడా డిఫరెంట్ ప్లేసెస్ నుండి కాల్స్ చేస్తున్నారు. డిఫరెంట్ కాలర్స్ చక్కగా మాట్లాడారు అండ్ నేను అడిగిన సింపుల్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేశారు. మంచి శారీస్ గెలిచేసుకున్నారు. మా నెక్స్ట్ కాల్ చూద్దామా? హలో 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 అండి, వెల్కమ్ టు లక్కీ లేడీ. ఎవరు మాట్లాడుతున్నారు? వెల్కమ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు? మేడం నాకు వినిపించట్లా. మీ పేరు? నా పేరు భవానీ మేడం. భవానీ గారు, ఎక్కడి నుంచి? నర్సరావుపేట నుంచి మేడం. నర్సరావుపేట. నర్సరావుపేట. ఓకే, ఏం చేస్తూ ఉంటారు భవానీ గారు? మీరు టీవీ చూడకుండా జాగ్రత్తగా నాతో మాట్లాడండి. క్వశ్చన్ వచ్చినప్పుడు చూడండి. ఓకే ఓకే, ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను హౌస్ వైఫ్ అండి, హోమ్ మేకర్. ఏం వంట చేశారు ఇవాళ? నేను ఇవాళ దోసకాయ పచ్చడి చేశాను. నేను ఏం పచ్చడి? దోసకాయ పచ్చడా? దోసకాయ పచ్చడి, గోంగూర పప్పు చేశాను. గోంగూర పప్పు, దోసకాయ పచ్చడి. అబ్బా, మరి ఇంకొచ్చేస్తాం. లైవ్ అయ్యాక ఎలాగో లంచ్ టైమే, నేను వచ్చేస్తున్నాను. టికెట్ బుక్ చేసి కలిసి తిందాం. సరే అయితే. ఓకే భవానీ గారు, సో మరి క్వశ్చన్ డిస్ప్లే అవుతోంది, జాగ్రత్తగా చూడండి. క్వశ్చన్ ప్లీజ్. హలో చూడండి, క్వశ్చన్ డిస్ప్లే అయింది. హలో భారతదేశానికి స్వతంత్రం వచ్చి ఇవాళకి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? సంవత్సరాలు మేడం. సో మీ ఆప్షన్స్: 79, 77, 78. 8 ఇయర్స్ మేడం. 78 ఇయర్స్. అవునండి. ఓకే, మరి లాక్ చేయనా మీ ఆన్సర్ని? లాక్ చేయండి, తప్పకుండా. తప్పకుండా. ఓకే, లాక్ ద ఆన్సర్ ప్లీజ్. ఓకే, 78 అని ఎందుకు అనుకుంటున్నారు మీరు? థ్యాంక్ యూ. ఏమిటి ఎందుకు అనుకుంటున్నారు మీరు 78 అని నాకు చెప్పండి ముందు. 78 తెలుసండి నాకు. తెలుసా? తెలుసు. ఏంటి అప్పుడు పోరాడారా మీరు 40 ఏళ్ళలో, 45లో? సరే అయితే. సో మీ ఆప్షన్ 78 లాక్ చేద్దామా మరి? లాక్ చేయండి మేడం. ఓకే, లాక్ చేసేసాం కూడా. రైట్ ఆన్సర్, కంగ్రాచులేషన్స్. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 77 కంప్లీట్ చేసుకుని 78లోకి అడుగు పెట్టేశామన్నమాట. సో కంగ్రాచులేషన్స్ అండి. సో కీప్ కాలింగ్. మంచి గద్వాల్ వీవర్ సొసైటీ వారు అందించే లవ్లీ కలర్ శారీ మీ సొంతం చేసుకున్నారు. ఇలాగే కాల్స్ చేస్తూ ఉండండి, చక్కగా ఆదరిస్తూ ఉండండి. మరి చూసారు కదా ఇవాళ లక్కీ లేడీ మన వనిత టీవీ వారు అందించే లైవ్లీ షో లక్కీ లేడీ మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆనందపరిచిందని కోరుకుంటూ మరొక్కసారి ప్రేక్షకులందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, రేపు వరలక్ష్మి వ్రతం అండోయ్. మరి వరలక్ష్మి వ్రతం స్పెషల్గా మరి అమ్మవారికి సంబంధించిన క్వశ్చన్స్తో నేను వచ్చేస్తాను. చక్కగా పూజ చేస్తూ నాకు కాల్స్ చేయండి, మంచి చీరలు గెలుచుకోండి. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందామా? అంటిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ టైం. బాయ్.